రాజకీయాల్లో కొన్ని వివాదాలు చాప కింద నీరులా పెరిగి పెద్దయ్యి చివరికి ఒక పెను విధ్వంసాన్నే తీసుకొస్తా ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ పరిస్థితి టీడీపీ, జనసేన ముందు రాబోతుందా? అది కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి. పిఠాపురం ఎందుకు ఇప్పుడు అంత ఫేమస్ అయిపోయింది అంటే, పిఠాపురం అంటే ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ మంచి మంచి దేవాలయాలు ఉంటాయి. చాలామంది వెళ్తారు, సందర్శిస్తారు. అంతవరకే పరిమితం. కానీ ఇప్పుడు రాజకీయానికి కూడా ఒక కేంద్ర బిందువు అయిపోయింది పిఠాపురం. కారణం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసి గెలవడం. లాస్ట్ టైం భీమవరం నుంచి గాజువాక నుంచి పోటీ చేశారు. అక్కడ గెలిచుంటే ఖచ్చితంగా భీమవరం, గాజువాక అలా అయ్యుండేవి. కానీ ఇప్పుడు అంతకు మించి ఊపుతో ఆయన గెలవడం, ఆ పార్టీ కూడా అధికారంలోకి రావడం, ఆయన డిప్యూటీ సీఎం కావడం ఇవన్నీ. అయితే అదే పిఠాపురం నుంచి ఎప్పుడు తనకి తిరుగులేదు, తనకి ఎదురు లేదు, తనని ఓడించేవాడు లేడు అనుకుంటున్న టైంలో తనకి తానే సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ని గెలిపించారు వర్మ. అయితే ఇప్పుడు వర్మ శిబిరంలో ఒక అలజడి మొదలైంది. ఏంటి అంటే, తమ నాయకుడు ఇప్పుడు ఎంత బాబుగారు చెప్పి బాబుగారి మాట విని పవన్ కళ్యాణ్ని గెలిపించినా తన రాజకీయ భవిష్యత్తు ఏంటి? అలాగే పిఠాపురం వర్మ తమ నాయకుడిని ఎమ్మెల్యేగానో మంత్రిగానో చూడాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. వర్మ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టే పిఠాపురంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిచేస్తాడు అనేది ఏం ఆల్రెడీ ఒకసారి గెలిచి చూపించారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గెలిచారు ఆయన మద్దతుతో. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, 5 శాఖల మంత్రి అయ్యారు. అలాగే ఇప్పుడు నాగబాబుకు కూడా మంత్రి పదవి రాబోతోందని ఒక ప్రకటన వచ్చేసింది. మరి వర్మ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కి మంత్రి పదవి ఇచ్చేసి, నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చేసి, ఇక్కడ సీటు త్యాగం చేసిన వర్మకి కనీసం ఎమ్మెల్సీ కూడా ఇస్తానని ప్రకటన చేయకుండా, ఇంకా ఇవ్వకుండా, కనీసం మొన్న ఆ నామినేటెడ్ పదవుల్లో కూడా కీలక పోస్ట్ ఏమన్నా ఇస్తారేమో అనుకుంటా, అది కూడా ఇవ్వకుండా, రేపొద్దున నాగబాబుని మంత్రి పదవిలో కూర్చోబెట్టేస్తే వర్మను కాదని, ఖచ్చితంగా వర్మ శిబిరంలో అలజడి అనేది పెద్దదవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అలాగే వర్మ నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వస్తుంది అనేది కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఒక రకంగా ఎలా ఉందంటే, గుప్పెడు మూసుకొని బిగబట్టు కూర్చున్నారు వర్మ వర్గీయులు పిఠాపురంలో అన్నట్టుగా ఉంది రాజకీయం అక్కడ. రేపొద్దున తేడా వస్తే ఒక్కసారిగా అది పెను విధ్వంసంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయం ఇది. రాజకీయ నాయకులు బోళ్ళు ఖర్చు పెట్టేసి ఉంటారు అక్కడ నియోజకవర్గాలకి. ఆయన బరిలో దిగకపోయినా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ చాలా కష్టపడ్డారు అక్కడ. ఆయన డోర్ టు డోర్ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం, బాబు గారు ఇచ్చిన పిలుపు కోసం వర్మ గారు పిఠాపురంలో ఆయన సీటును త్యాగం చేసి పవన్ గెలిపించారు అక్కడ. అంటే వర్మ లేకపోతే పవన్ గెలవరా అంటే గెలుస్తారు, అది ఆయనే చెప్పాడు. మెజార్టీ కోసం ఆయన సపోర్టు. ఇక్కడ ఆ తూకాన్ని వేయకూడదు అసలు. ఆ తూకం వేయడమే రాంగ్. ఎందుకంటే ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో గెలిచేస్తారు, నో డౌట్. కానీ వర్మ మీద కూడా ఉందే ఎప్పటి నుంచో. ఇప్పుడు వర్మ సంగతి ఏంటి అనేది ఒక ప్రశ్న. నాగబాబుకి ఎప్పుడైతే మంత్రి పదవి ప్రకటించారో ఇస్తారని, ఇప్పుడు వర్మ శిబిరంలో ఒక అలజడి అయితే మొదలైంది. ముందు ఆయన్ని కూల్ చేసి ఈయనకి పదవి ఇస్తారా? ఈ అందరికీ పదవులు ఇచ్చుకుంటా పోతే మరి వర్మ అలా త్యాగశీలా మిగిలిపోతారనేది రేపు